అండి. ఈరోజైతే శనగలతో వడలైతే చేస్తున్నాను అనమాట. నేను దేవుడి దగ్గర పెట్టిన శనగలు మిగిలిపోయాయి. ఈ శనగల్ని నేను ఇలాగా వడల కింద వేయడానికి ముందుగా నానబెట్టిన శనగలు మిక్సీ జార్లో వేసి కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన మిశ్రమంలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కలుపుకొని, జీలకర్ర, కొన్ని నువ్వులు వేసుకున్నాను. మర్చిపోయాను ఉల్లిపాయలు వేయడం. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకోకపోయినా టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి అనమాట. ఉల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటుంది. ఈ పిండిని ఈ విధంగా వడల కింద వేసేసుకోవచ్చు. మీకు ఇలా చేతితో వేయడం అలవాటు లేకపోతే కనుక చిన్న కవర్ లాంటిది ఏదైనా తీసుకొని దాని మీద కొంచెం వాటర్ ఏదో ఆయిల్ తడుపుకొని ఇలా ఒత్తుకుని వేసేసుకుంటే రౌండ్గా కరెక్ట్గా షేప్లో వస్తాయి అనమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు. మేమైతే టమాటా కొత్తిమీర చట్నీతో తిన్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.